ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. మరి ఉదయకాల సమయంలో దేవుని మాటల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు కదా? ఉదయాన్నే లేచి దేవుని కొరకు ఆశ పెట్టుకొని, అనగా ఆయన మాటల కొరకు ఆశ పెట్టుకొని ఎవరైతే వేగిరాన లేచి ఆయన మాటలు ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ మరి వారి జీవితాలను ఆయనకి మరి అప్పగిస్తారో వారిని అద్భుతకరంగా అన్ని విషయాల్లో దేవుడు తన కృపచేత నడిపించే దేవుడిగా ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్. మరి ఉదయకాల సమయంలో మరి ప్రతిరోజు కూడా మనము దేవుని మాటలు ధ్యానిస్తున్నట్లుగానే ఈరోజు కూడా ధ్యానిద్దామా? ఆలస్యం ఎందుకు? యోబు గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం ద్వారా దేవుని మాటలందరం కలిసి ధ్యానిస్తూ బలముగా ముందుకు సాగుదాం. నిన్ను పగబట్టు వారు అవమాన భరితులగుదురు. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. అవును, చాలా చక్కగా ప్రభు మాట్లాడుతున్నారు. నిన్ను అవమానపరచువారు లేదా నిన్ను పగబట్టువారు మరి వారి జీవితంలో వారు అవమానపరచబడతారని ప్రభు మాట్లాడుతున్నారు. ఎవరైతే అవమానపరుస్తున్నారో, పగబడుతున్నారో వారికే ప్రభు అవమానాన్ని తీసుకొని వస్తానని చక్కగా మాట్లాడుతున్నారు. మరొకసారి విందామా? మరొకసారి ఈ వచనాన్ని చదువుదామా? నిన్ను పగబట్టు వారు అవమాన భరితులగుదురు. ప్రైజ్ ది లార్డ్. చక్కగా మరి ప్రభు మాట్లాడుతున్నారు. ఏంటి నాకు ఈ జీవితం, ఏంటి నాకు ఈ పరిస్థితి, ఎందుకిన్ని ఇబ్బందులు, ఎందుకిన్ని పోరాటాలు, చెయ్యని మరి తప్పుకి ఇంత భయంకరమైన పోరాటాన్ని అనుభవిస్తూ ఉన్నాను, ఇంత భయంకరమైన మరి పరిస్థితులు నేను చూస్తూ ఉన్నాను. శత్రువు నన్ను పతనం చేయాలని, లేదా ఇదిగో ఈ పలానా వ్యక్తి నన్ను నాశనం చేయాలని, నా కుటుంబాన్ని నాశనం చేయాలని, నా జీవితాన్ని నాశనం చేయాలని పగబట్టి ఎన్నో పరిస్థితులు, చేయరాని వాటన్నిటికీ కూడా ఎంతగానో భయంకరమైన అవమానాన్ని తీసుకొని వస్తున్నాడని బాధపడుతున్నారా? బాధపడకండి. ప్రభు అంటున్నారు, ఎవరైతే పగబడతారో వారికి అవమానాన్ని ప్రభు తీసుకొస్తారు. వారు అవమాన భరితులు అవుతారు. ప్రైజ్ ది లార్డ్. మనుషులు అన్యాయం చేస్తారేమో కానీ దేవుడు అన్యాయం చేసే దేవుడు ఎవరు? దేవుడు ఎవరికి అన్యాయం చేయరండి. ఆయన మరి అన్యాయం చేసే దేవుడు ఎన్నటికీ కాదు. ఆయన న్యాయము చేసే దేవుడు, న్యాయము తీర్చే దేవుడిగా ఉన్నారు. పరిస్థితులను బట్టి దేవుడు లేడేమో, పరిస్థితులను బట్టి మరి మనం అనుకుంటూ ఉంటాం ఎక్కడ న్యాయం ఉంది, అంత అన్యాయం అని అనుకుంటూ ఉంటాం. ఇవే పరిస్థితులు, ఇవే ఇబ్బందులు, ఇవే పోరాటాలు, ఇవే భయంకరమైన పరిస్థితులు నీ జీవితంలో ఇంకా ఎప్పటికీ ఇలాగే ఉంటాయి అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు ప్రతి పరిస్థితులలో నిన్ను చూస్తూ ఉన్న దేవుడిగా ఉన్నారు. ఆయనే ప్రతిఫలం ఇచ్చే దేవుడిగా ఉన్నారు. నీవు అన్యాయస్తువు కాదు కాబట్టి, ఇదిగో నీవు నీతిగా ఉన్నావు కాబట్టి, నీ యథార్థత జీవితాన్ని ప్రభు చూసి నిన్ను ప్రేమించి ఆయనే నిన్ను పగబట్టు వారిని దేవుడు అవమానపరచి మరి వారి జీవితాలను దేవుడు నీ ఎదుటనే మరి ఉంచి నిన్ను గొప్ప చేసే దేవుడిగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే పగబడతారో, ఎవరైతే నీ నాశనాన్ని కోరుకుంటారో వారి ఎదుటనే దేవుడు నిన్ను గొప్ప చేస్తారు. వారి ఎదుటనే దేవుడు నీకు మేలు చేస్తారు, మంచి చేస్తారు. మరి పతనము చేయాలనుకున్న వారి ఎదుటనే దేవుడు తన న్యాయాన్ని చూపి నిన్ను, నీ కుటుంబాన్ని ఉన్నతమైన స్థితిలో, ఉన్నతమైన పరిస్థితులలో దేవుడు నిన్ను నిలబెట్టే దేవుడిగా ఉన్నారు. అధైర్యపడక, ధైర్యం తెచ్చుకో, బాధపడకు, దిగులు పడకు. దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన న్యాయవంతుడైన దేవుడిగా ఉన్నారు. కృప చూపించే దేవుడిగా ఉన్నారు. ఆయన క్షేమాన్ని నీకు చూపించబోతున్నారు. మరి ఉదయకాల సమయంలో ఏడుస్తూ ఉన్నావా? కృంగిపోతూ ఉన్నావా? వేదనకి గురి అయి ఉన్నావా? భయపడకు. దేవుడు నిన్ను నిలబెట్టబోతూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం, ప్రార్థన చేద్దాం బలముగా. మరి ఆ ప్రార్థనలో ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో అద్భుతకరమైన మీ మాటల ద్వారా బలపరచబడుతున్నాం. అయ్యా, నేను పగబట్టు వారు అవమాన భరితులవుతారని చక్కని మాటలు మాట్లాడుతూ ధైర్యాన్ని తీసుకుని వస్తున్నందుకు మీకు వందనాలు. నీ మాటల ద్వారా ఎంతగానో బ్లెస్ అవుతున్నామయ్యా. సహాయం చేస్తున్నందుకు మీకు వందనాలు. మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం. మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రం. అయా, ఇదిగోని పడవేయాలన్న వారి ఎదుటనే, అయా ఇదిగో నాశనం అవ్వాలి అనుకుంటున్న వారి ఎదుటనే నీవు నిలబెట్టే దేవుడు. మనుషులు అన్యాయం చేస్తారు కానీ నువ్వు న్యాయం చేసే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో మీ మాటల ద్వారా ఎంతో మంది ధైర్యపరచబడాలి.
బిడ్డలు దీవించబడాలి. ఇంకను ఎక్కడ కూడా విశ్వాసాన్ని వదిలిపెట్టకుండా, నీతిని వదిలిపెట్టకుండా, ప్రార్థన జీవితాన్ని వదిలిపెట్టకుండా ధైర్యంగా ముందుకు సాగుదురుగాక, ధైర్యంగా ముందుకు వెళుదురుగాక. బ్లెస్ చేయండి, సాక్షికరంగా నిలబెట్టండి, పరిస్థితులన్నింటినీ కూడా తారుమారు చేయండి, అద్భుతం జరిగించండి. మా ప్రియులందరికీ, మా అందరికీ కృప కలుగునుగాక. మీ కృప మాకు తోడే ఉండునుగాక. మీరే సహాయం చేయండి అయా. చేస్తున్న ప్రతి పనులలో మీరు తోడే ఉండండి, వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి అయా. సహాయం చేయండి ప్రభా. ఎవరైతే నెమ్మది లేక, సమాధానం లేక, ఒంటరి పరిస్థితిలో ఉన్నారో వారిని బ్లెస్ చేయండి ప్రభా. కృప కలుగును గాక అయా. బిడ్డలు ప్రభా ఇదిగోండి, వారు దీవించబడుదురు గాక, గొప్పవారగుదురు గాక. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యం చేత నింపండి. ప్రతి అనారోగ్యాన్ని మీరు తీసివేసేయండి. సమాధానం లేక, సంతోషం లేక, నెమ్మది లేక ఉన్న వారికి అయా ప్రభా కృప కలుగును గాక, సమాధానంతో నింపమని వేడుకుంటున్నాం ప్రభా. అలాగనే ప్రభా ఉదయకాల సమయంలో అయా బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరినీ ప్రత్యేకంగా దీవిస్తూ ఈ రోజంతట్లో క్షేమాన్ని కలగ చేయమని వేడుకుంటున్నాం. అలాగే మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా అయా ఇదిగోండి ప్రభా, ఇదిగోండి ఎంతమంది అయితే ప్రభా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, 10th ఎగ్జామ్స్ రాస్తున్నారు అయా. ఇదిగోండి ఉద్యోగం కొరకు, గర్భఫలం కొరకు, ఆర్థిక ఇబ్బందుల మధ్యలో, కోర్టు సమస్యలతో ఉన్న వారికి అందరికీ క్షేమం కలుగునుగాక, కృప కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. మీరే సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అమలాపురంలో ఉన్న పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరికీ గొప్ప శుభవార్త. మరి ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత మరి ఈ నెల 25వ తారీఖు నాడు నేను అమలాపురం ప్రాంతానికి వస్తున్నాను. మన కలెక్టర్ ఆఫీస్ ఎదురుగున్నటువంటి అంబేద్కర్ భవన్కి మరి ఉదయం 9 గంటలకు మార్చి 25వ తారీఖు నాడు ఈ సభ జరగబోతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నారా, అనారోగ్యంతో బాధపడుతున్నారా, గర్భఫలం లేక బాధపడుతున్నారా, నిరుద్యోగంతో బాధపడుతున్నారా, అనేక మంది జీవితాలలో దేవుడు గొప్ప అద్భుతాలు జరిగిస్తున్నాడు. మీ జీవితాల్లో కూడా దేవుడు అద్భుతం జరిగించబోతున్నాడు. భారము కలిగి నేను ప్రార్థన చేయబోతున్నాను. కనుక కుటుంబాలుగా తరలిరండి, దైవ దీవెనలు పొందండి. ఉదయం 9 గంటలకి ఆరాధన ప్రారంభం అవుతుంది అమలాపురంలో. కనుక గమనించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. కనుక మీరు రండి, అనేకులను తోడుకొని రండి, దైవ దీవెనలు పొందండి. రేపు మార్చ్ 25వ తారీఖు అమలాపురంలో కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. వైజాగ్, దేవుని నామానికి మహిమ కలుగునగాక. వైజాగ్ మరియు పరిసర ప్రాంత ప్రజలారా, మరి అద్భుతమైనటువంటి ఆరాధన వైజాగ్ మహాపట్టణంలో జరగబోతా ఉంది. శ్రీకాకుళం, అరకు, పార్వతీపురం, అనకాపల్లి, నర్సీపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరికీ, ఒరిస్సా మరి పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరికీ గొప్ప శుభవార్త. మీ అందరి కొరకు మరి 40 రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుడు నాకు ప్రేరేపించినటువంటి విధముగా వైజాగ్ మహాపట్టణానికి రాబోతున్నాను. ఎప్పుడు అనుకుంటున్నారా? మార్చ్ 31వ తారీఖు వైజాగ్లో ఉన్నటువంటి సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీ కన్యా థియేటర్ ఎదురుగా ఉన్నటువంటి ఫంక్షన్ హాల్లో అద్భుతమైనటువంటి ఆరాధన జరగబోతుంది. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. ఈ వీడియో చూస్తున్న ప్రియ దేవుని జనాంగమా, గర్భఫలం లేక బాధపడుతున్నారా, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా, అనారోగ్యంతో సతమతం అయిపోతున్నారా, ఈరోజు ఎటువంటి సమస్యలతో మీరు బాధపడుతున్నా పరిగెత్తుకుంటూ వైజాగ్లో ఉన్న మరి సుబ్బలక్ష్మి కళ్యాణ మండపానికి మార్చ్ 31వ తారీఖు నేను వస్తున్నాను. మీరు రండి. మీ జీవితాలలో గొప్ప అద్భుతాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు. వేలాదిగా తరలి రండి, దైవ దీవెనలు పొందండి. మీ అందరి కొరకు భారము కలిగి అక్కడ నేను ప్రార్థన చేయబోతున్నాను. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. కలుద్దాం వైజాగ్లో మార్చ్ 31వ తారీఖు. ప్రైజ్ ద లార్డ్.